హాయ్ గాయ్స్! దీనికి ఏం పేరు పెట్టాలో తెలియలేదు. అందుకనే రౌండ్ షేప్‌లో కట్ చేసుకున్న ఎగ్ మసాలా కర్రీ అని పేరు పెట్టాను. బావుందా పేరు? కామెంట్ చేసేయండి. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్‌లోకి ఒక 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా కలిపి పేస్ట్ ఆడించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఉడకబెట్టిన కోడిగుడ్లను రౌండ్ షేప్‌లో కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి వేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, సోపు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కల కింద కట్ చేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఆడించి పెట్టుకున్న ముద్ద కూడా వేసేసి కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక స్పూన్ జీరా పొడి, హాఫ్ స్పూన్ మసాలా పొడి, హాఫ్ స్పూన్ పెప్పరు, తగినంత కారము, తగినంత సాల్ట్ కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పెరుగు వేసుకొని పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తగినంత వాటర్ వేసేసుకొని వాటర్ అంతా బాగా దగ్గరగా అయ్యేటట్టు బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా వేసేసి ఒక్కసారి మసాలా మొత్తం అంతటికి పట్టేటట్టు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు దీని మీద కసూరి మేతి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి.